దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. దేవా, నా పరిస్థితి ఎప్పుడు మారుతుందని నువ్వు కన్నీళ్లతో అడుగుతూ ఉండగా, ఎన్నో ప్రార్థనలు చేసి చేసి అలసిపోయి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ నిరాశతో ఉంటూ ఉండగా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, నీకు ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకాన్ని నేను కూల్చివేస్తున్నాను, నేను తొలగిస్తూ ఉన్నాను. అసాధ్యము అన్న పరిస్థితులను నేను మారుస్తూ ఉన్నాను. నీ జీవితాన్ని మార్చే సమయము, నీ జీవితము మారే సమయము ఇదే. నువ్వు ఏమి కోల్పోయావో నేను చూస్తూ ఉన్నాను. నీ కన్నీటిని నేను చూస్తూ ఉన్నాను. నీ నిందలు అవమానాలను నేను చూస్తూ ఉన్నాను. ఎవరూ అర్థం చేసుకోకపోయినా నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను. నేను నీ పరిస్థితిని మార్చే దేవుడును, నేను మాట ఇచ్చి నెరవేర్చే దేవుడును. నీ హృదయ గాయాన్ని నేను కడుతూ ఉన్నాను. నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను. అసాధ్యము సహితము నేను సాధ్యము చేసే దేవుడును. నీ జీవితము మారే సమయం ఇదే అని దేవుడు పదే పదే మాట్లాడుతున్నారు. కాబట్టి నీ ప్రార్థన నువ్వు దేవుని కోసము కనిపెట్టుకొని ఉంటుండగా ఏది వ్యర్థముగా పోదు. దేవుడు ఒక్క క్షణములోనే నీ పరిస్థితిని మార్చగలడు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 107వ కీర్తన 13వ వచనము. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యెహోవా ఆపదల నుండి విడిపించెను. ఆమేన్. ఎవరండి మనల్ని విడిపించేది? యెహోవా దేవుడే మనల్ని విడిపిస్తూ ఉన్నారు. మనకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనము మనుషుల యొద్దకు పరిగెత్తొద్దు. నా తల్లిదండ్రుల యొద్దకు వెళ్తే, నా స్నేహితుల యొద్దకు వెళ్తే, నా బంధువుల యొద్దకు వెళ్తే, నా ప్రాణ స్నేహితుల యొద్దకు వెళ్తే, నేను ముందు సహాయం చేసిన వారి యొద్దకు వెళ్తే ఎవరైనా నాకు ఏదైనా సహాయం చేస్తారేమోని అటు ఇటు పరిగెట్టొద్దు. కానీ కష్టకాలమందు మనము యెహోవాకి మొర్రపెట్టగా, మనము ఏ కష్టంలో ఉన్నామో, ఏ నిందల్లో ఉన్నామో, ఏ అవమానాల్లో ఉన్నామో, ఏ ఆపదలో ఉన్నామో వాటన్నిటి నుంచి కూడా దేవుడే విడిపించబోతున్నారు. కాబట్టి కష్టకాలమందు, ఆపద కాలమందు మనము యెహోవాకి మొర్రపెట్టినప్పుడు ఆయన మనల్ని విడిపిస్తూ ఉన్నారు. అది ఏ సమస్య అయినా అయి ఉండొచ్చండి. బిడ్డలు లేరు అని నిందల అవమానాల మధ్య నువ్వు ఉన్నప్పుడు, ఆ ఆపదను బట్టి, ఆ కష్టమును బట్టి నువ్వు దేవుని సన్నిధిలో మొర్రపెడుతుండగా దేవుడు నిన్ను విడిపించబోతున్నారు. ఏ విధంగా తెలుసా? ఆయన నీ గర్భాన్ని తెరిచి నీకు చక్కని బిడ్డని ఇచ్చి నీ నిందను అవమానమును రెట్టింపు ఘనత చేత నింపి దేవుడు నీకు విడుదల అనుగ్రహించబోతున్నారు. నీ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడలేదని, నీకు ఏ ఉద్యోగము లేదని, ఏ జీవనోపాధి లేదని మనుషుల మాటలతో నిన్ను గాయపరుస్తూ ఉండగా, ఆ ఆపదలో, ఆ కష్టంలో, ఆ నిందల్లో, అవమానాల్లో నువ్వు దేవునికి మొర్ర పెడుతూ ఉండగా దేవుడు నీకు చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చి, మంచి జీవనోపాధిని ఇచ్చి, నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించి దేవుడు నీకు విడుదల అనుగ్రహించబోతున్నారు. కాబట్టి అనారోగ్యంలో కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, ఎలాంటి సమస్యల్లో నువ్వు ఉన్నా సరే, నువ్వు ఆ కష్టకాలమందు యెహోవాకు మొర్ర పెడుతూ ఉండగా దేవుడు నువ్వున్న ప్రతి ఆపద నుంచి విడుదల అనుగ్రహిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లోకి భావించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవా. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.
అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.